చేగుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ ఏఎంసీ డైరెక్టర్ స్టాలిన్ నర్సిన్లు జన్మదిన వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీసీసీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రజనకు ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై స్టాలిన్ నర్సిన్లకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్టాలిన్ నర్సిన్లను శాలువాతో సన్మానించారు. అనంతరం రజనకు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ రైతులు, ప్రజల కోసం స్టాలిన్ నర్సిన్లు చేస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు. ఆయనకు భవిష్యత్తులో మరింత మంచి అవకాశాలు లభించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ భాగ్యరాజ్, చేగుంట ఉప సర్పంచ్ రఫీ, 30 ఏఎంసీ డైరెక్టర్లు అన్నం ఆంజనేయులు, ముజామిల్, మండల కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కోండి శ్రీనివాస్, మండల కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షులు చౌదరి శ్రీనివాస్తో పాటు మండల మీడియా మిత్రులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చేగుంట వడియారం బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మా స్టాలిన్ తమ్ముడు బర్త్డే 39వ బర్త్డే సందర్భంగా ఈరోజు మా మిత్రులందరినీ కలవడం జరిగింది. అదేవిధంగా మా బ్రదర్ చేగుంట ఉప సర్పంచ్ మహమ్మద్ రఫీ గారు ఈరోజు వాస్తవానికి చాలా గ్రేట్. ఆయన హిందువులకు ముస్లింలకు తేడా లేకుండా హిందూ దేవాలయాలకు అనేక విధాల సహాయ సహకారం అందిస్తున్న మన రఫీభాయికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మనం జరగబోయే కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న మన చెరుకు సీనన్న గారికి, ఆయన సీనన్న అంటే ముత్తంరెడ్డి తనయుడు. సీనన్న కూడా అనేక విధాల మన చేగుంట మండలం మీద ప్రత్యేక శ్రద్ధ చూపెట్టి డెవలప్మెంట్ కార్యక్రమాలలో బాగా చురుగ్గా పాల్గొంటున్న సీనన్నకు, చెరుకు సీనన్నకు ప్రత్యేక ధన్యవాదాలు. మా కార్యకర్తలకు అందరికీ బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఉపాధ్యక్షుడైన రజకు ప్రవీణ్ గారు మాకు పిలిచి మా స్టాలిన్ బర్త్డే సందర్భంగా మరి పోస్ట్ గారికి ఆయన బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది. మరియు చేగుంటలో ఘనంగా ఫస్ట్ రోజు 108 కలశాలతో 35 ఉజ్జయిని మహంకాళి మాతకు 108 కలశాలు సమర్పించడం జరిగింది. మరుసటి రోజు బోనాలు చాలా ఘనంగా మహిళలు బోనాలు సమర్పించడం జరిగినది. మరియు ఒడిబియ్యం ఇవాళ వండి అన్నదానం కూడా చేయడం జరిగింది. చాలా గ్రాండ్గా ఉజ్జయిని మహంకాళి మాత ఉత్సవాలు జరిగినాయి. అందరూ సపోర్ట్ చేసినారు. కుల మతాలకు అతీతంగా చాలా ఘనంగా జరుపుకున్నాము. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ప్రవీణ్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.